మాకు తీవ్రంగా అనుకూలంగా వస్తేనే మేము ఈ సమ్మె సమాన పని సమాన వేస్తున్నాన్ని అందరూ బయటికి రావాలా కదా మీరు బయటికి రావాలి. చదవండి మిత్రమా అర్థం చేసుకుని చెప్తూ ఏమో అంటే చెప్పండి అడిగినా కొత్త కార్మికులను అవకాశాలు సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మిక సమస్యలు వెంటనే నిర్ణయించాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నిర్ణయించాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ నిర్ణయించాలి. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ సమస్యలు పట్టించుకునే రాష్ట్ర మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టించుకునే రాష్ట్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనము, సమాన పనికి సమాన వేతనము, స్కీమ్ సమస్యల వేతనాలు, శిక్షణ పనిచేసిన స్కీమ్ సమస్యల వేతనాలు, ప్రైవేట్ కార్మికులకు అవకాశాలు, కొత్త కార్మికులకు అవకాశాలు. ఈరోజు ప్రధానంగా 11 రోజులు మేము చూసాము. 11 రోజులకి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం చేయలేదు. కనుకనే కడప కార్పొరేషన్ ఆఫీసుని ముట్టడించడమే కాదు, ఇంకాసేపటికి కానీ అధికారులు కానీ ఎవరు కానీ రాకుంటే కడప కార్పొరేషన్ గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి పోతాం. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది, అధికారులదే అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధంగా మిగతా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఈరోజు మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ రోజుకి 12వ రోజు సమ్మె జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు చర్చల రూపంలో
నాయకత్వాన్ని పిలిచి విప్లవం చేసి సమ్మెని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. ఈరోజు మూడో దఫ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ మూడో దఫ చర్చలన్నా సరే సానుకూలంగా జరిపించి కార్మికులకి అందరికీ న్యాయబద్ధంగా రావాల్సిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కడప నుంచి మేము డిమాండ్ చేస్తాం. అంతేకాదు గతంలో మీరు ఇచ్చినట్టు హామీలను ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను తప్ప మరి ఏ హామీలను మేము అడగడం లేదు. మీరు ఏదైతే ఇచ్చారో పర్మిట్ చేస్తామన్నారు, కనీస వేతనం ఇస్తామని చెప్పారు, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇస్తామన్నారు. అయ్యే అడుగుతున్నాం తప్ప వేరే కొత్త డిమాండ్లు వేరే కొత్త కోరికలు లేవు. దయించి ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. లేదు మేము ఇలానే కొనసాగిస్తాం, మేము ఇట్లానే ఉంటాం, మా పద్ధతి ఇట్టే ఉంటుంది అనుకుంటే మేము కూడా సమ్మని మరో రూపంలో తీసుకుపోయి సమ్మని మరింత ఉధృతం చేస్తాం. మీరు మాట తప్పమన్నారు, మడం తిప్పమన్నారు. ఈరోజు మీరు చేసేదంతా కూడా అదే, మాట తప్పారు, మడం తిప్పారు. కాబట్టి ఇట్లాంటి చేష్టాలు ఇంకా వేరే దగ్గర ఏడన్నా చూపించుకోండి, కానీ కార్మికుల దగ్గర మాత్రం చూపించొద్దు. దళితులుగా ఉన్నట్టు మా కార్మికుల్ని అన్యాయం చేయొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పటికైనా ఈరోజు సాయంత్రం జరిగే చర్చల్ని సవ్యంగా జరిపించాలని చెప్పేసి కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నగర కమిటీగా డిమాండ్ చేస్తున్నాం.